హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్. అందరూ బాగున్నారా అండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మన వీడియో కొబ్బరి లడ్డు అండి. కొబ్బరి లడ్డు ఇంకా పల్లీలతో స్నాకర్స్ చేశానండి. స్నాకర్స్ అంటే పూర్తిగా చాక్లెట్లో రాలేదు కానీ మంచి టేస్ట్తో చాలా బాగా వచ్చాయండి. తప్పకుండా ట్రై చేయండి. అలానే పిల్లలకి కొబ్బరి తప్పకుండా ఏదో రూపాయినా వారంలో 2-3 సార్లైనా పల్లీలు కొబ్బరి అందించాలండి. ఏదో రకంగా వాళ్ళు తినేలాగా చూసుకోవాలి మనం. అలానే కొబ్బరిని అస్సలు వేస్ట్ చేయకుండా మనం ఏదో ఒకటి చేసుకోవచ్చండి. కొబ్బరితో బోల్డ్ వంటలు చేసుకోవచ్చు, కూరలు, స్వీట్స్, హాట్స్ ఏవైనా చేసుకోవచ్చు. తప్పకుండా కొబ్బరిని అస్సలు వేస్ట్ చేయకుండా ఏదో ఒకటి చెయ్యండి. దీనికి కావాల్సినవి ఫస్ట్ ఒక 2 కప్పులు కొబ్బరి తీసుకున్నానండి. నేను 1 కప్పు బెల్లం తీసుకున్నాను, ఒక 1/2 కప్పు పంచదార తీసుకున్నాను. మీకు ఇంకా ఎక్కువ స్వీట్ కావాలంటే కప్పుకి కప్పు తీసుకోవచ్చు, కప్పు కొబ్బరికి కప్పు బెల్లం తీసుకోవచ్చు. కానీ నేను ఎక్కువ స్వీట్ అయిపోతుందని 2 కప్పులు కొబ్బరికి 1 కప్పు బెల్లం, ఒక 1/2 కప్పు పంచదార తీసుకున్నాను. పూర్తిగా బెల్లంతో కావాలి అంటే బెల్లంతో చేసుకోవచ్చు, పూర్తిగా పంచదారతో కావాలి అంటే పంచదారతో కూడా చేసుకోవచ్చు. నేను అది 2 తీసుకున్నాను. అలానే 1 గుప్పెడు పల్లీలు వేసుకున్నానండి. నేను ఇందులో పొట్టు తీసి బాగా వేయించుకున్న పల్లీలని వేసుకున్నాను. ఇంకా డ్రై నట్స్ మీకు ఏమైనా కావాలి, కిస్మిస్, బాదం, కాజు అలా ఏం కావాలన్నా వేసుకోవచ్చు ఇందులో. ఇది బాగా ముదురుపాకం వచ్చి దగ్గరగా అయ్యేంత వరకు, అంటే కొబ్బరి నూజులు అయ్యేంత వరకు చేసుకొని ఉండలు చుట్టుకోవాలండి. ఎప్పుడైతే పాన్కి సపరేట్ అవుతుందో అప్పటికి మనకి దగ్గరగా అయిపోయినట్టే. మరీ గట్టిగా అయిపోయినా బాగోదండి, మీడియంలో చేసుకుంటే బాగుంటుంది. అలా చేసుకున్న ఉండల్ని మిల్క్ పౌడర్ ఉంటుంది కదా, పాలపొడి, ఆ పాలపొడిలో ఒక్కసారి నేను దొర్లించి తీసుకున్నానండి. ఎందుకంటే మనం తినేప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ మిల్క్ పౌడరు, ఈ కొబ్బరి, బెల్లం అంతా కలిసి చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. అందుకే అండి నేను ఒకసారి మిల్క్ పౌడర్లో డిఫరెంట్గా కూడా ఉంటుంది. కొబ్బరి ఉండలు అనేసరికి అవునా అంటారు, అది ఇది అనేసరికి ఏదో వేరే స్వీట్లా ఉంటుందన్నమాట. అందుకని నేను ఇలా తీసుకున్నాను. చూడడానికి చాలా ఉంది, టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఆ కొబ్బరి, ఆ పాల మిక్స్, పాల పౌడరు అంతా మిక్స్ అయ్యి చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చాయి. పర్ఫెక్ట్గా వచ్చిందండి పాకం, అది కూడా చాలా బాగా కుదిరింది. ఇక్కడికి కొబ్బరి లడ్డు రెడీ అండి. ఇప్పుడు స్నాకర్స్ చేసుకుందాము. ఒక పావు పల్లీలు తీసుకున్నానండి. పావు పల్లీలని బాగా మీడియం ఫ్లేమ్లో దగ్గరే ఉండి వేయించుకొని పొట్టు తీయకుండానే మిక్సీ పట్టుకున్నాను నేను. మీకు కావాలంటే పొట్టు తీసుకోవచ్చు. నేను మాత్రం పొట్టు తీయకుండానే ఫైన్ పేస్ట్ పౌడర్ లాగా పట్టుకున్నాను. ఆ పౌడర్ని పక్కన పెట్టుకొని ఒక బౌల్లో ఒక ప్లేట్లోకి వేసుకున్నాక పాన్లో బెల్లం 1 కప్పు బెల్లం వేసుకున్నానండి. ఆ బెల్లాన్ని మెల్ట్ చేసుకోవాలి. అలానే కొంచెం పాలు వేసాను, వాటర్ వేయకుండా పాలు వేసి మెల్ట్ చేసుకోవాలి. అవి కొంచెం మరిగిన తర్వాత మనం ఏదైతే పల్లి పౌడర్ తీసుకున్నామో మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ని అందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇది కూడా కొంచెం పాన్కి సపరేట్ అయిపోవాలి. 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకొని దగ్గరగా అయ్యేంత వరకు, మొత్తం పాలు అన్నీ దగ్గరగా అయ్యేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. అలాగే ఒక ప్లేట్కి నెయ్యి కానీ ఆయిల్ కానీ కొంచెం అప్లై చేసుకొని తీసుకున్న తర్వాత మనం ఏదైతే తీసుకున్నామో ఆ పల్లి పేస్ట్ మొత్తం అందులో వేసుకోవాలి. అదంతా వేసుకొని మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో దాన్ని చేస్తే అది గట్టి పడిపోతుందండి. నేను స్క్వేర్ షేప్లో చేసుకున్నాను. అలానే ఒక డైరీ మిల్క్ చాక్లెట్ తెచ్చుకున్నాను. ఆ చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలి. మనం కొంచెం ఒక కళాయిలో కొంచెం వాటర్ వేసి ఆ వాటర్లో ఈ చాక్లెట్ వేసిన గిన్నెని పెడితే మెల్ట్ అయిపోతుంది. డైరెక్ట్గా పెడితే మాడిపోతుందండి. అందుకని ఇలా వాటర్ హీట్ అయిన వేడి నీళ్ళలో పెడితే ఆ గిన్నె అనేది మనం చాక్లెట్ ఏ గిన్నెలో తీసుకున్నామో ఆ గిన్నెని వేడి నీళ్ళలో పెడితే ఇలా మెల్ట్ అయిపోతుంది. ఇంకొంచెం పలచగా రావడానికి కొంచెం పాలు వేసుకున్నాను నేను. ఇది కొంచెం చిక్కగా పలచగా అవుతుందండి. ఇప్పుడు మనం ఏదైతే తీసుకున్నామో పల్లి మిక్స్ మొత్తం తీసుకున్నాం కదా స్నాకర్స్కి, దాన్ని నేను స్క్వేర్లో ప్లేట్లో ఆరనిచ్చాను. చల్లారే కొలిది గట్టి పడిపోతుందండి. ఇందులో కూడా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, ఏం కావాలంటే అవన్నీ వేసుకోవచ్చు. ఖర్జూరం చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకున్నాను. ఇప్పుడు నేను ఇది స్క్వేర్లా తీసుకున్నాను కదా, ముక్కలు కట్ చేసుకోవడానికి బాగుంటుందని ఇలా చేసుకున్నాను. మీకు కావాలంటే చిన్న చిన్న బాల్స్లా చేసుకొని ఆ బాల్స్ని చాక్లెట్ సిరప్లో ముంచి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాక్లెట్స్ బాల్స్ అయిపోతాయండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి, పిల్లలకి చాలా నచ్చుతుంది. నెక్స్ట్ మంచి ప్రోటీన్ అండి ఇది. పల్లీలు చాలా మంచిదండి పిల్లలకి. బ్లడ్ అనేది ప్యూర్ అవుతుంది పల్లీల వల్ల, అంత మంచిది. ప్రోటీన్ కూడా మంచిగా ఉంటుందండి పల్లీల్లో. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొబ్బరి లడ్డు అలానే స్నాక్స్. బాయ్.